భారత్ 180 న్యూస్కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పెడపర్తి గ్రామంలో రైస్ మిల్లులు వద్దు బాబోయ్ అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో గతంలో 2 రైస్ మిల్లులు ఏర్పాటు చేశారని, అప్పట్లో రైస్ మిల్లుల వలన వచ్చే ఇబ్బందులు తమకు తెలియలేదని, కానీ వాటి వలన తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందారు. అంతేకాకుండా ఇప్పుడు మరో 2 రైస్ మిల్లులు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, దయచేసి అధికారులు స్పందించి వాటి ఏర్పాటును అడ్డుకోవాలని గ్రామస్తులు అంతా ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇదే విషయంపై గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి సుమారు 600 మంది సంతకాలు సేకరించి అధికారులకు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. నేను పెడపర్తి గ్రామవాసిని, మేడపాటి బుల్రెడ్డి నా పేరు. మా గ్రామంలో 2500 మంది నివాసం ఉంటున్నారు. చిన్న గ్రామం. ఈ గ్రామంలో గతంలో 2 రైస్ మిల్లులు నిర్మాణం చేశారు. వాటి నుండి వచ్చి దుమ్ము ధూళి, వాయు కాలుష్యం వల్ల ప్రజలు అనేక అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే గతంలో ఈ రైస్ మిల్లులు ఇంత ఇబ్బంది కలుగుద్దని మేము అనుకోక గతంలో పట్టించుకోలేదు. ఇప్పుడు ఎంత చెప్పినా రైస్ మిల్లు కానీ పాలకులు కానీ స్పందించలేదు. 4 ఎకరాల 5 ఎకరాల స్థలం సేకరించారు. ఇప్పుడు అందులో మళ్ళీ రైస్ మిల్ కడతామని, ఆ రైస్ మిల్ అయిన తర్వాత ఇంకో రైస్ మిల్ కడతామని అంటున్నారు. కానీ మాకు ఇదివరకే 2 రైస్ మిల్లుల వల్ల ఇబ్బంది పడుతున్నాం కనుక అధికారులు స్పందించి కట్టకుండా నివారించవలసిందిగా కోరుతున్నాం. నా పేరు మణి అండి. మాది అనపర్తి మండలం పెడపర్తి గ్రామం. నేను పెడపర్తి ఎంపీటీసీని. మా ఊళ్ళో 2 రైస్ మిల్లు ఇదివరకే పెట్టారండి. దానివల్ల మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. ప్రజలందరూ అనారోగ్యం పాలయ్యారు. అందరికీ ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్లు, ఎలర్జీలు ఇలాంటివి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది పంట పొలాలన్నీ పాడైపోతున్నాయండి. సరిగా పంటలు పండట్లేదని రైతులు చాలా బాధపడుతున్నారు. అలాగే వాటర్ కూడా కలుషితం అయిపోయింది. ఆ నీరు తాగి జనాల ఆరోగ్యాలన్నీ పాడైపోయినాయండి. ఇది కాకుండా మా ఊళ్ళో మరో 2 రైస్ మిల్లులు మొదలు పెట్టబోతున్నారు. అది మా ఊరు ప్రజలకు ఎవరికి ఇష్టం లేదండి. దయచేసి ఆ మిల్లులు కట్టకుండా ఆపవలసిందిగా అధికారులను కోరుచున్నామండి. నా పేరు విజయలక్ష్మి. మాది పెడపర్తి. మాకు ఇంతకుముందు 2 మిల్లులు వచ్చినాయండి. 2 మిల్లులకి మాకు అప్పుడు తెలియలేదండి ఇంత దుమ్ము వస్తుందని. తెలియకపోతే మేము అప్పుడు ఏం అనలేదండి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా 2 మిల్లులు వస్తున్నాయి. ఆ 2 మిల్లులకి ఇప్పుడు మేము అంగీకరించలేదండి. మాకు ఎలర్జీలు, ఆస్మాలు ఏమి ఎండబెట్టుకున్నా దుమ్ము వచ్చేస్తుంది. ఈ బట్టల నిండా దుమ్ము అన్నీ చాలా ఇబ్బంది పడిపోతుంది. అందుకని ఈ మిల్లులు మాకు రాకుండా చూడండి. పాత మిల్లులకు కూడా కొంచెం దుమ్ము రాకుండా అరికట్టాలి. ఊరంకేనండి, అనపర్తి మండలం పెడపర్తి. చాలా దారుణంగా ఉంటుందండి బూడిది. మేము తట్టుకోలేకపోతున్నాం. ఊళ్ళో మీ శాఖలోని ఊళ్ళో రైతులు బట్టలు పొడి చేయని బట్టలు కూడా మట్టే మసాలంగా ఉంటున్నాయి. అది ఆరబెట్టుకునే బట్టలు కూడా ఆడుకుంటున్నాయండి. ఊళ్ళో ఇంకా ఉండక్కలతో కూడా తెలుస్తుంది మాకు. ఇప్పటికే 2 రైస్ మిల్లు అయిపోయినాయి. 3 లేస్తుంది అంటున్నారు. ఉండక్కలు దాకా ఊళ్ళంతా దురదలండి. కానీ పొక్కులను లేచిపోతుంది ఊళ్ళంతా.